నేను మొదటిసారి ఈ పుణ్యస్థలానికి వెళ్ళినప్పుడు కలిగిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేండి. ఆ ఆలయం ఆకాశంగా వెళ్ళే దారిలో తిరుమల ప్రధాన క్షేత్రం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు అక్కడికి వెళ్ళాలంటే బస్సు లేదా ట్యాక్సీలో వెళ్ళొచ్చు. బస్సు దిగిన తర్వాత ప్రధాన రహదారి నుండి సుమారు 1 కిలోమీటర్ దూరం కాలినడకన వెళ్ళాలి. అక్కడే అసలైన ప్రకృతి పరవశం మొదలవుతుంది. అది 1 కిలోమీటర్ నడకదారి కేవలం ప్రయాణం కాదు, అదొక అద్భుతమైన ప్రకృతి యాత్ర. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఆకాశాన్ని తాకే ఎత్తైన వృక్షాల నీడలో నడుస్తుంటే మనం ఏదో మాయలోకంలో అడుగుపెట్టినట్లు అనిపించింది. చుట్టూ పచ్చని అడవి, పక్షుల కిలకిలా రావాలు, కొండ కోణల నుండి స్వచ్ఛమైన గాలి మన మనసులోని ఒత్తిడిని అంతటినీ దూరం చేస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. ఆ దారి పొడవునా వానర సైన్యం మనకు స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి అంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం జాబాలి మహర్షి. త్రేతాయుగంలో హనుమంతుడు అవతరించడానికంటే ముందే మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు భవిష్యత్తులో తాను తీసుకోబోయే అంజనీపుత్ర ఆంజనేయ స్వామి రూపాన్ని ముందే ఇక్కడ మహర్షికి సత్కరింపజేశారు. అంటే లోకానికి హనుమంతుడు తెలియక ముందే ఆ దివ్యమంగళ రూపాన్ని జాబాలి మహర్షి ఇక్కడ దర్శించుకున్నారు. అందుకే ఈ క్షేత్రం అత్యంత శక్తివంతమైనదిగా వెలిసింది. ఇక్కడ స్వామివారు ఎంతో ప్రశాంతంగా అభయముద్రలో ఉండి భక్తుల కష్టాలను తీరుస్తారు. బిజీ లైఫ్ నుండి విరామం కోరుకునేవారు, ప్రకృతి ఒడిలో దైవత్వాన్ని కోరుకునేవారు తిరుమల వెళ్ళినప్పుడు ఈ జాబాలి తీర్థాన్ని తప్పక సందర్శించండి. ఆ హనుమంతుని ఆశీస్సులు, ప్రకృతి అందించే ప్రశాంతత మీ సొంతం చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.